నందమూరి బాలకృష్ణ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి. 100 సినిమా అంటే ఏ స్థాయిలో ఉండాలో ఆ స్థాయిలోనే తెరకెక్కినట్లుగా ఉంది ఈ చిత్రం. టీజర్ ట్రైలర్ చూస్తే అద్భుతమైన అనుభూతి కలిగింది తెలుగు ప్రేక్షకులకు. బాలయ్య అన్నట్లు 100 సినిమాగా ఇలాంటి సినిమా తెరకెక్కడం దైవ సంకల్పమేనేమో. సినిమా చూసేందుకు నందమూరి అభిమానులు మాత్రమే కాదు, సామాన్య ప్రేక్షకులు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సినిమాలో విశేషాలకు కొదవలేదు. బాలయ్య పర్ఫార్మెన్స్, విజువల్స్, వార్ సీన్స్ ఇలా చాలా ఆకర్షణలే ఉన్నాయి ఇందులో. అయితే వీటన్నిటినీ మించిన సర్ప్రైజ్ సినిమాలో ఉంటే చూడాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు. ఆ సర్ప్రైజ్ మరేదో కాదు, బాలయ్య తనయుడు మోక్షజ్ఞ తెరంగేట్రం. ఈ సినిమా విడుదలైన సమయంలో మోక్షజ్ఞ ఇందులో శాతకర్ణి కొడుకు పులోమావి పాత్రలో కనిపిస్తాడన్న వార్తలొచ్చాయి. కానీ తర్వాత దీని గురించి చర్చే లేదు. డైరెక్టర్ క్రిష్ కానీ బాలయ్య కానీ ఎక్కడా దీని ప్రస్తావన తేలేదు. అంటే ఇందులో మోక్షజ్ఞ క్యామియో రోల్ ఏమీ చేయట్లేదనా, లేక సర్ప్రైజ్ లాగా ఆ విషయాన్ని దాచిపెట్టారా అన్నది క్లారిటీ లేదు. 2017లో తన కొడుకుని వెండితెరకు పరిచయం చేస్తానని మాటిచ్చాడు బాలయ్య. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే హీరోగా మోక్షజ్ఞ సినిమా ఇప్పుడప్పుడే లేదనిపిస్తుంది. 2017లో రిలీజ్ అయ్యే అవకాశాలైతే కనిపించడం లేదు. మరి బాలయ్య మాట నిలబడాలంటే శాతకర్ణిలో మోక్షజ్ఞ కనిపించాలి. మరి ఇందులో బాలయ్య తన కొడుక్కి పాత్ర ఇచ్చి లాంఛనం పూర్తి చేయిస్తున్నట్లా లేదా అన్నది తేలాల్సి ఉంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.